కానీ వచ్చిన అతిథుల గురించి కేవలం పేరు మాత్రమే విన్నాం. బహుశా మధ్యలో కూర్చున్న సార్ని ఎప్పుడన్నా చూసారా? ముఖ్య అతిథిగా వచ్చినటువంటి వారు పేరు విన్నారు కదా, ఏం పేరు కదా? ఆయన వృత్తినే అక్కడ వివి లక్ష్మీనారాయణ అని ఉంటుంది. సమాజంలో సార్ వివి లక్ష్మీనారాయణ అంటే ఎవరు గుర్తుపట్టరు, జేడి లక్ష్మీనారాయణ అంటేనే గుర్తుపడతారు. ఎందుకు అదనంటే పని పట్ల అంత నిబద్ధత, అంత క్రమశిక్షణ, ఎన్ని ఒత్తిడులు ఎదురైనప్పటికీ కూడా నమ్మిన పనిని నిక్కచ్చిగా చేయడం అనేది అవుతుందో దాంట్లో ఉన్నటువంటి ఆనందం, ఆ శక్తి ఇంకా దేంట్లో ఉండదు. అట్లాంటి ఉదాహరణలు అప్పుడప్పుడు పుస్తకాల్లో చదువుతుంటాం మనం, కానీ ప్రత్యక్ష ఉదాహరణ మన జేడీ సార్. పనిలో ఉన్నప్పుడు అంతే, ఇప్పుడు కూడా అంతే. ఒక పని ప్రారంభం చేసినప్పుడు అనేక కష్ట నష్టాలు వస్తాయి, ఒడిదుడుకులు వస్తాయి. మంచిగా ఉన్నప్పుడు ఎట్లయితే సమాజం ఆదరిస్తుందో ఆ పని పట్ల, ఆ పని అందరికీ మంచిది కావాలని లేదు. ఒక మంచి పని చాలామందికి చూసేటువంటి భావనలో కూడా అంతే నిటారుగా నిలబడడం అనేది కొద్ది మంది వ్యక్తులకే సాధ్యమవుతుంది. సో అట్లాంటి దానికి ఉదాహరణ కూడా జేడీ సారే. తను నమ్మినటువంటి పని కోసం జాయింట్ డైరెక్టర్ సిబిఐగా పనిచేసినప్పుడు తెలుగు 2 రాష్ట్రాల్లో ఒక అద్భుతమైనటువంటి తన పని ద్వారా ఈ సమాజానికి ఒక చైతన్యాన్ని నింపి ఇప్పటికీ అంతే నిబద్ధతతో ఉన్నటువంటి మన జేడీ సార్కి పల్లె ఆనిముత్యాల సాధన శిబిరం ద్వారా ఒకసారి గట్టిగా చప్పట్లతో ఆహ్వానం పలుకుతారు. అదేవిధంగా పక్కన శ్రీనివాస్ సారు రిటైర్డ్ బట్ నాట్ 2008 నుంచి మనతోటి కలిసి పనిచేస్తున్నారు. రిటైర్డ్ ఎంఈఓ ఇబ్రాహీంపట్నం మండలానికి హెడ్ మాస్టర్గా. సార్ కూడా అంతే నిజాయితీతో ఉంటారు. అందుకే అట్లాంటి వాళ్ళని ఎన్ని ఒడిదుడుకులను నేను వదిలిపెట్టాను, మేము వదిలిపెట్టాం. ఆ పక్కన సుధాకర్ రెడ్డి సార్ మనకు తెలుసు, ఎక్స్ వాలీబాల్ ప్లేయరు, రిటైర్డ్ ఐఆర్ఎస్. ఆట మీద మక్కువతోటి ఇట్లాంటి ఆనిముత్యాలని గేమ్లో ప్రపంచానికి పరిచయం చేయాలి. 3 సార్లు కొట్టే ఆపేసేయాలి. ప్రపంచానికి పరిచయం చేయాలని ఒక ఆలోచన కొన్ని కార్యక్రమాలు చేస్తూ మన ఆశయం ఏదైతే ప్రతిభావంతులకి సరైన సమయంలో తోడుండాలని ఒక ఆశయంతో దానికి తోడుగా ఉంటున్నటువంటి వ్యక్తి. సో ఇక్కడ జరిగేటువంటి ఈ సాధన శిబిరం సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకు సాగుతూ ఉన్నాం. గత 18 సంవత్సరాలుగా ప్రతిభావంతుడైనటువంటి ఏ విద్యార్థి కూడా కేవలం ఆర్థిక బీదరికం కారణంగా తన ప్రతిభను కోల్పోరాదు. అలాంటి వారికి సామాజిక బాధ్యతగా సమాజం అండగా నిలబడాలని ఒక చిన్న ప్రయత్నం. బహుశా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక చివర్లో ఉన్నటువంటి తల్లిదండ్రులు, మన కుటుంబంలో అట్లాంటి వ్యక్తులను చూసింటాం, లేదా మన చుట్టాలలో అట్లాంటి వ్యక్తులను చూసింటాం, మన వీధిలో అట్లాంటి వ్యక్తులను చూసుంటాం, మన గ్రామంలో చూసుంటాం, మన ప్రాంతంలో చూసుంటాం. ఈ అబ్బాయికి కనుక కరెక్ట్ టైంలో కొంచెం మనం చేయితో ఇచ్చి ప్రోత్సహించింటే కూడా ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యేటోడు, లేదా ఒక మంచి గాయకుడు అయ్యేటోడు, లేదా ఒక మంచి క్రీడాకారుడు అయ్యేటోడు, లేకపోతే మంచి అకౌంటెంట్ అయ్యేటోడు అన్నటువంటి వాళ్ళని ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కొద్దిమందిని చూసుంటాం మనం. దానికి కారణం ఏంటంటే సరైన సమయంలో గైడెన్స్ లేక, చాలా సందర్భాలలో ఆర్థిక లేమి కూడా దానికి తోడైంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కొద్దిగా ఆర్థిక పరిపుష్టత మనకు ఉన్నప్పటికీ కూడా గ్రామీణ క్షేత్రాల్లో మనకు ఉన్నటువంటి వాటికి సరైన ప్రోత్సాహం ఉండక కోచింగ్ లాంటివి దొరక కూడా చాలామంది మరుగున పడుతున్నారు. సో అట్లాంటి వారికి సమాజం అండగా ఉండాలని చెప్పి ఇది నేనేం చెప్పటంలే, స్వామి వివేకానంద ప్రపంచ దేశాలన్నీ తిరిగి వచ్చిన తర్వాత ప్రపంచానికి, మన దేశానికి ఒక గొప్ప విషయం అందించారు. ఏమన్నారు ఆయన మాటల్లో అంటే, మళ్ళీ ఈ భారతదేశం జగజ్జేతగా నిలబడాలి అంటే కనుక దేశంలో సమానమైన విద్య, అసమానతలు లేకుండా అందరికీ అందాలి అని అన్నారు. అని కేవలం అట్లా మాటలాగా సూక్తిలాగా చెప్పాల, ఆచరణ కోసం ఒక మనకు శక్తినిచ్చిపోయారు. ఏం చేయమన్నారు ఆయన అంటే, ఒక ఉన్నత వర్గానికి చెందినటువంటి ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు బోధిస్తే
నిమ్న జాతికి చెందినటువంటి ఒక విద్యార్థికి 5 మంది ఉపాధ్యాయులు బోధించి త్వరితగతిన ఈ అందరినీ కనుక మనం సమానం చేయగలుగుతా దేశం మళ్ళీ జగజ్జేతగా నిలబడుతుంది అని ప్రపంచానికి అందరికీ చెప్పారు. మనం అదే పనిని ఆయన వాక్కులనే ప్రేరణగా తీసుకొని ఈ గ్రామీణ క్షేత్రాల్లో ఉన్నటువంటి పల్లె ఆనిముత్యాలు, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ సమాజం ప్రభుత్వ బడి పిల్లలు, బీద పిల్లలు అనేటువంటి ఒక అపోహలో ఉన్నారు. కానీ అసలైన ఆనిముత్యాలం పల్లెలకి కావాల్సిన వాళ్ళందరం కూడా మనం పల్లె ఆనిముత్యాలం అని అంటున్నాం. ఈ క్షేత్రంలోకి అడుగు పెట్టంగానే వీళ్ళంతా పల్లె ఆనిముత్యాలు అవుతారు. బహుశా చాలామందిని దగ్గర నుంచి చాలామందిని చూసుంటాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నది కేవలం కబడ్డీ, వాలీబాల్, పెయింటింగ్లో మాత్రమే ఉన్నారు. 2008 నుంచి జరుగుతున్న కార్యక్రమాలలో మొట్టమొదటి కార్యక్రమం గ్రూప్ సాంగ్స్ పెట్టడంలో మనం పెట్టినప్పుడు ప్రతి స్కూల్ నుంచి వచ్చేటువంటి వారు పిల్లలు ఫుల్ టెక్స్ట్ వందే మాత్రం, ఒక దేశభక్తి గేయం, ఒక జానపద గేయం పాడాలా. అట్లా 4 సంవత్సరాలు చేసిన తర్వాత పిల్లల్లో స్థాయి బాగా పెరిగింది. సోలో సాంగ్స్ వాళ్ళకి అవకాశం ఇచ్చిన సింగిల్గా పాడటం. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి 7వ తరగతి 8వ తరగతి పాడే అమ్మాయిలు ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేకుండా కూడా, ఎటువంటి ప్రోత్సాహం లేకుండా కూడా మైకు బట్టి సంగీతంతో ఆడుకున్న సందర్భాలు ఉన్నాయి. అప్పుడు అనిపించింది కేవలం ఈ విద్యార్థులకి ఇంత దూరం పిలిచి నువ్వు బాగా పాడేవని చెప్పి ఒక మెమంటో ఇస్తే మాత్రమే సరిపోదు. చాలామంది పెద్దల సలహాలు, సూచనలు తీసుకొని, సహాయం తీసుకొని వీళ్ళని సానబడితే ప్రపంచానికి అద్భుతమైనటువంటి ప్రతిభావంతులను అందించిన వాళ్ళం అవుతామని చెప్పి అప్పటి నుంచి పల్లె ఆనిముత్యాల కార్యక్రమం డిజైన్ చేసినాం. 2010లో మొట్టమొదటి శిబిరం జరిగింది. అట్లా కొనసాగుతూ 2020కి వచ్చే వరకు దాన్ని శాక్గా మనం డిసైడ్ చేసుకున్నాం. శాక్ అంటే స్పోర్ట్స్, అకాడమిక్, కల్చరల్. ఈ శాక్లో అన్నీ కలిపితే ఒక 12 అంశాలు అవుతాయి. ఈ 12 అంశాలలో నీడీ, డిజర్వింగ్, టాలెంటెడ్, మనకు అందరికీ సహాయం చేయాలని ఏం లేదు. డాక్టర్ అబ్దుల్ కలాం, అంబేద్కర్ చెప్పినట్టు ఆ రాళ్లలో నిక్షిప్తమైన నిత్య చైతన్యం ఇస్తున్నట్టు వాళ్ళని ప్రేరణగా తీసుకొని ఒక పూట పూర్తిగా కుటుంబం అంతా కలిపి తినలేని స్థితి నుంచి చనిపోయే చివరి క్షణం వరకు కూడా సమాజానికి ఇవ్వడమే నేర్పినటువంటి వాళ్ళని ప్రేరణగా తీసుకొని ఇట్లాంటి ఆనిముత్యాలకు అండగా నిలబడాలి. ఇట్లాంటి పెద్దల సహాయ సహకార సూచనలు తీసుకొని జరుగుతున్నటువంటి పని సాధన కుటీర్ ద్వారా జరుగుతున్నటువంటి పని. దాంట్లో మొట్టమొదటి బ్యాచ్ స్పోర్ట్స్. ఇది 2వ సంవత్సరం. గత సంవత్సరం వాలీబాల్, కబడ్డీలో మనం ఎంపిక చేసుకున్నాం. దాంతోపాటు పెయింటింగ్ కూడా 1 సంవత్సరం పూర్తి అయిపోయింది. 2వ బ్యాచ్ కూడా కొనసాగుతుంది. దగ్గర నుంచి చూస్తే సార్ వీళ్ళందరి లోపల ఇప్పుడు ఉన్నటువంటి వ్యవస్థని మనం ఏం తిట్టేట లోపాలు ఉన్నాయని చెప్పి, లోపాలు అన్ని వ్యవస్థల్లో ఉన్నాయి. కానీ లోపాలను మాత్రమే ఎత్తి చూపుతూ మనం తిట్టుకుంటూ కూర్చునేటువంటి పనిలో లేము. మనకు అది అవసరం, అంత సమయం కూడా మన దగ్గర లేదు. ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి వాటిల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో పీఈటీలు ఉంటే గ్రౌండ్ ఉండదు, గ్రౌండ్ ఉంటే పీఈటీ ఉండడు, ఈ 2 ఉంటే పీఈటీ పీరియడ్ ఉండదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు వాలీబాల్ ఆడితే 2 చేతులతో ఇంత ఎత్తున ఎగిరి వాలీబాల్ నెట్టు పైన ఇంకొక పీట ఎగిరి కొట్టే వాళ్ళు ఉన్నారు. కబడ్డీలో అద్భుతంగా రాణించే వాళ్ళు ఉన్నారు. ఈ ప్రతిభ అంతా కూడా వాళ్ళది కాదు, ఇది సమాజాన్ని, దీన్ని కాపాడాలని ఒక బలమైన ఆకాంక్షతో మనం ఉన్నాం. అందుకని ఇట్లాంటి పిల్లలని, ఆనిముత్యాల లాంటి ఈ పిల్లలందరినీ కూడా ఏరి కోరి సమాజానికి పరిచయం చేయడమే సాధన కుటీర్ ద్వారా జరుగుతున్నటువంటి పని. మిగతా వాళ్ళందరినీ మనం ఎవరో ఒకరు ఆదుకుంటారు. అందుకే బలమైన నినాదాలు మనం ఎదిగేటప్పుడు ఖచ్చితంగా అందరి సహాయం తీసుకోవాలి. ఆ ఎదిగే క్రమంలో మనం నిజాయితీగా పనిచేయాలని ఒక బలమైన నినాదాల ద్వారా వాళ్ళ లోపల నింపేటువంటి మన ప్రయత్నం ఈ సాధన కుటీర్ ద్వారా జరుగుతున్నది. కేవలం ఆటపాటలతో కూడా ఇందాక చెప్పినట్టు ఒక 12 అంశాలలో ప్రస్తుతానికి రంగారెడ్డి జిల్లా స్థాయిలో ఇది విద్యా శాఖ సమన్వయంతో ఎంపికలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. సుధాకర్ రెడ్డి గారు లాంటి వారు కొద్దిమంది కలిశారు. రేపు వచ్చే సంవత్సరం మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నుంచి కూడా కబడ్డీ, వాలీబాల్లో ఎంపిక చేసి వాళ్ళకు కూడా ఇట్లాంటి శిబిరం పెట్టాలని చెప్పి. ఎందుకనంటే ప్రతిభావంతులకి ఎక్కడ కొదవలేదు, అన్ని కూడా ప్రతిభ చాలా ఉన్నది. బహుశా ఇందాక మనం పెయింటింగ్లో చూసినాం. ఇప్పుడు 8వ తరగతి చదువుతున్న మన నందకుమార్ అక్కడ కూర్చొని కుటీర్ పెయింటింగ్ వేసి బొమ్మ కాదు సార్, నిజంగా సాధన కుటీర్ మన కళ్ళ ముందు కనబడుతుంది. 8వ తరగతి అబ్బాయి ఆ రాళ్లలో చేసిన అంబేద్కర్ ఆ బొమ్మలు 2 కూడా తను 8వ తరగతిలో వచ్చినటువంటి సాయి ఇప్పుడు ఎంఎఫ్ఐ చేస్తున్నాడు. ఆ సాయి ద్వారా చేసినటువంటి బొమ్మలే అవి. అట్లాంటి ఆనిముత్యాలు
చాలా నిగూఢమైనటువంటి పిల్లలు చాలామంది ఈ సమాజంలో ఉన్నారు. వాళ్ళకి మాత్రమే సరైన సమయంలో మనం ప్రోత్సాహం చేయాలి. మనందరికీ మనసులో ఉంటుంది మనం ఒకటేసారి 100 మందికి సహాయం చేయాలా అని, కానీ చేయలేకపోవచ్చు. కానీ అవసరమైన వారికి సరైన సమయంలో ఒక్కరికి చేసిన ఆ ఎనర్జీ బాగుంటుంది. బట్ అట్లా ఎదిగినటువంటి వాళ్ళు ఎవరు కూడా తిరిగి సమాజానికి ఇవ్వకుండా లేరు. అందుకే ఆ రాళ్లల్లో నిక్షిప్తమైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం గారు ఇందాక చెప్పినట్టు చివరి క్షణం వరకు మాట్లాడుతూ నేల కొరిగినట్టు అబ్దుల్ కలాం వారు చివరి క్షణం వరకు సమాజానికి ఇవ్వడమే నేర్పించాడు మనకి. ఎప్పుడు ఉన్న 8 మంది కుటుంబంలో కడుపు నిండా భోజనం చేసిన సందర్భాల్లో ఎదిగే క్రమంలో అక్క గాజులు ఇస్తే చదువుకున్నటువంటి వ్యక్తి, కానీ సమాజాన్ని తిట్టలే, నన్ను నా కుటుంబం ఆదరించలేదు, సమాజం నన్ను ఎవరు పట్టించుకోలేదని ఏ ఒక్కరోజు కూడా తన నోటి నుంచి సమాజాన్ని తిట్టినటువంటి సందర్భం మనకు కనపడదు. కాబట్టి అటువంటి ప్రేరణాత్మకమైన శక్తులతోటి మనం సమాజానికి ఇటువంటి ఆనిముత్యాలను అందివ్వాలని చెప్పి వీళ్ళందరికీ ప్రేరణగా ఎంతోమంది త్యాగమూర్తులు ఈ దేశం కోసం సమర్పణ చేసిన వాళ్ళు, అన్నీ ఉండి తృణప్రాయంగా భారతదేశం కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. ఏమీ లేకుండా తాపత్రయపడుతూ సమాజం కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని ప్రేరణ తీసుకుంటూ నిత్య ప్రేరణా శక్తిగా ఇక్కడ నిలబడాలని చెప్పి ఈ సాధన శిబిరాల ద్వారా జిఎస్ఎఫ్ శిబిరాల్లో పాల్గొన్న విద్యార్థుల తీసుకున్నటువంటి విరాళాలతో మాత్రమే నిత్య చైతన్య శక్తిగా అక్కడ భారతమాతను ఏర్పాటు చేసుకున్నాం. ఆమె సన్నిధిలో రోజు ఈ పల్లె ఆనిమిత్యాలకు సానబట్టేటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటా ఉన్నాం. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా మనకు శక్తినివ్వాలని భగవంతుని కోరుకుంటూ ఈ శిబిరాలలో అనేక మంది పెద్దలని మీలాంటి వారు చాలామంది వచ్చి ఈ పిల్లలకి ప్రేరణ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళకి ఒకరో ఇద్దరు ఇంటరాక్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు సుమారు. వాళ్ళందరికీ కూడా మనం హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మిగతా కార్యక్రమాన్ని ప్రమోదంగా నిర్వహిస్తాం. ధన్యవాదాలు.